Second, when do you see pink color or red color? Pink or red color suggests there is some blood in the urine. Blood పోయినట్టుకుంటే తక్కువ మోతాదులో మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉన్నట్టుకుంటే పింక్ రావచ్చు. బ్లీడింగ్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుకుంటే లైట్ రెడ్ నుంచి డార్క్ రెడ్ దాకా ఈ కలర్ మార్పు అనేది ఉంటుంది. సో వన్ షుడ్ ఆల్వేస్ టేక్ ఎన్ అలర్ట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ అ యూరిన్ ఇస్ రెడ్. సో వేరే కొన్ని ఫిజియలాజికల్ కండిషన్స్ లలో ఎక్కడైతే రెడ్ కలర్ ఉండొచ్చు అంటే నైట్ టైం క్యారెట్స్ తీసుకున్నా, లేదా కలర్డ్ ఫుడ్ తీసుకున్నా, లేదా మల్టీవిటమిన్స్ ఎప్పుడు కూడా ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ వస్తూ ఉంటుంది. కొన్ని రకాల టాబ్లెట్స్. సో యూ షుడ్ ఆల్వేస్ చెక్ ప్రీవియస్ నైట్ కానీ అంతకుముందు కానీ ఏమైనా డిఫరెంట్ ఫుడ్, కలర్డ్ ఫుడ్ తీసుకున్నామా, లేకపోతే క్యారెట్స్, బీట్రూట్స్ తీసుకున్నామా, లేదా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకున్నామా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ పింక్ ఆర్ రెడ్ కలర్ వచ్చినాం. అండ్ థర్డ్ ఎంటిటీ బ్లాక్ కలర్ యూరిన్. బ్లాక్ కలర్, వెన్ డూ యూ సీ బ్లాక్ కలర్? బ్లాక్ కలర్ యూరిన్ వచ్చింది అంటే దేర్ ఈస్ మయోగ్లోబిన్యూరియా ఆర్ క్లాట్ ఫార్మేషన్ ఇన్ ద బ్లాడర్ లో క్లాట్స్ ఉండి అవి ఓల్డ్ క్లాట్స్ అయినట్టుకుంటే పాస్ చేసేటప్పుడు యూరిన్ కొంచెం డార్క్ కలర్ లో రావచ్చు. బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ కోఆగ్యులేటెడ్, నెక్రోస్డ్ ఆర్ డెడ్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ కూడా బ్లాక్ కలర్ లోకి మారిపోతాయి కనుక. సో ఈ రకంగా డిఫరెంట్ కలర్స్ ని బట్టి ఇంటర్నల్ గా ఉండే ప్రాబ్లమ్ ఆర్ పెథాలజీ అనేది మనం అసెస్ చేసుకోగలుగుతాము. వీళ్ళల్లో చేయవలసింది ముఖ్యంగా ఏంటిది అంటే సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్, ఇన్ఫెక్షన్ ఉన్నదా అనేది యూరిన్ కల్చర్, ఒక అల్ట్రాసౌండ్ అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్నట్టుకుంటే మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీ సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవచ్చు. సో నెవర్ నెగ్లెక్ట్ ఇఫ్ యువర్ యూరిన్ కలర్ is changed, if it is only yellow, mild to moderate or severe, good hydration. If it is not relieved, then approach your urologist. Thank you.